వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ నిరుద్యోగులు ప్రజలు రేవంత్ రెడ్డి పాలనపై వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బోడ ఏరియా. కేసీఆర్ పాలన ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలనపై మీ అభిప్రాయం? చాలా బ్రహ్మాండంగా ఉంది రేవంత్ రెడ్డి పాలన. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తా అని చెప్పి అది ఇంట్రెస్ట్ కూడా సరిపోలే. ఆయన చేసిన ఇంట్రెస్ట్ రుణమాఫీ ₹1,00,000 చేస్తున్నాడు, చేయలే. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికో ఉద్యోగం వేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చినాక చాలా బ్రహ్మాండంగా 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు, 50,000 పైచిలకు, ప్లస్ రైతులకు రుణమాఫీ, రైతు బోనసు, పంట నష్టపరిహారం, ఇప్పుడు ఇది బీసీ రిజర్వేషన్ కులగణన, ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు. మహిళలకు ఉచిత బస్సు, 500కే గ్యాసు, 200 యూనిట్ల కరెంటు. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని ఆశిస్తున్నాం. ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి సన్న బియ్యం కూడా ఇస్తారు. కాబట్టి మేము రేవంత్ రెడ్డి పరిపాలన మీద బ్రహ్మాండంగా ఉన్నది, చాలా బాగున్నది. ఇంకింత ప్రగతి పదంలో తీసుకొస్తాడని మేము ఆశిస్తున్నాం. పేరు? నా పేరు అశోక్ రెడ్డి. ఏం చేస్తారండి? వ్యవసాయం చేస్తాం. రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నదండి? రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉన్నది, కానీ కొంచెం చిన్న పొరపాటు ఏంటంటే ఇప్పుడు మనం ఉచిత బస్సులు పెట్టి అట్లా కొద్దిగా ఇబ్బంది పడి జనాలు కూడా ఉత్తర బిడ్డలు కూడా తిట్టుకుంటా ఎందుకు పెట్టింది మాకు డబ్బులు లేవా అనేది ఉచిత హామీలలో కొద్దిగా ఇబ్బంది ఉంది. మాకు ఒకటి నీళ్ళ సౌలభ్యం కూడా చేయాలి. మా కొత్త మండలం గంగారం మండలం మేము చాలా ఆనందిస్తాం. కాంగ్రెస్ పార్టీ గురించి చాలా సంతోషం. పథకాలు ఎట్లున్నాయంటారు? పథకాలు కూడా బరాబరే ఉన్నాయి, కానీ కొన్ని పథకాలు కొన్ని తగ్గించే పని చేయాలి. ఉచితం పథకాలు అది ఉన్నవాడి పథకాలు లేని అది అవసరం ముచ్చట. దానివల్ల కొంచెం బెనిఫిట్ కోట్ల రోజు అట్లా కొద్దిగా అట్లా ఇబ్బంది ఉన్నది. రుణమాఫీ అయిందా మీకు? మాకు రుణమాఫీ ఏం లేదు. బోనస్ పడ్డదా అండి మీకు? మాకు బోనస్ పడ్డది. మాకు ఒక 100 క్వింటాలు అయినాయి, 500 చొప్పున 50,000 పడ్డాయి. దానివల్ల ఇప్పుడు మాకు అన్ని బోను 500 చొప్పునే మాకు రైతులకు మిగిలిన చాలా ఆనందంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉన్నది. అండి, మీ పేరు? నా పేరు దంసర్ సారంగపాణి, నాది ఓటాయి. రేవంత్ రెడ్డి పాలనపైన మీ అభిప్రాయం ఏంటండి? ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగానే ఉంది. మహిళలకు ఉచిత బస్ అయితేనేమి, ఫ్రీ అంటే 500లకు గ్యాస్, ఇప్పుడు రాజీవ్ యువశక్తి కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 లక్షల రుణమాఫీ, రైతులకు వరి ధాన్యం పైన కింటాకు 500 బోనస్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే చాలా బాగానే ఉంది. ఎట్లా ఉంటుంది అంటే రేవంత్ రెడ్డి పాలన టోటల్గా? ఇప్పటివరకు అయితే చాలానే బాగానే ఉంది. ముందు చూడాలి, ముందు కూడా బాగానే ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం. మీ పేరు? గుమ్మడి సమ్మయ్య. గత కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటండి? గత కేసీఆర్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసి రేవంత్ రెడ్డి మీద కోట్ల వడ్డీలు నెత్తిన పెట్టి పోయినా కూడా రేవంత్ రెడ్డి ధైర్యంతో సింగిల్గా అన్ని పనులు చేసుకుంటూ మంచి చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి స్టేజ్ ఎక్కగానే పదవి తీసుకోగానే ఆడవాళ్ళందరికీ బస్ ఫ్రీ పెట్టాడు. నెక్స్ట్ కరెంటు కూడా 200 యూనిట్ వరకు ఫ్రీ ఇచ్చాడు. నెక్స్ట్ గ్యాస్ కూడా ఎంత అయినా కూడా 500 వరకే ఇచ్చాడు, అది కూడా అవుతుంది. నెక్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో పంట నష్టం కూడా ఇవ్వకపోయేది. ఎందుకంటే దబ్బున తుఫాన్లు వచ్చి అదొచ్చి ఇదొచ్చి పోయినా కూడా ఇవ్వకపోయేది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున నష్టమైన వాళ్ళకి ఇచ్చిండు. నెక్స్ట్ రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా చేసిండు. ఎన్ని కష్టాలైనా ఏదైనా చేసుకుంటూ వచ్చిండు. నెక్స్ట్ ఉద్యోగాలు కూడా 50,000 చిల్లర ఇచ్చిండు. ఆయన ఉన్నప్పుడు ఒక్క ఉద్యోగం కూడా చక్కగా ఇవ్వలేదు. ఆ ఇచ్చింది కూడా ఉండేది తెలియదు, ఊసిపోయేది తెలియదు. అట్లా అన్న డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తాడు ఇప్పుడు. అంతే, రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది. ఇక ముందు కూడా ఇంకా బాగుంటుంది, మంచిగా చేస్తాడని మేము. బోనస్ పడ్డదా మీ ప్రాంతంలో? మా వడ్లకు బోనస్ కూడా పడ్డది. రుణమాఫీ ఇంతకుముందు ఇక్కడ మా ఏరియా ఎస్టీ కదా, ఎస్టీ అయితే మాకు రుణమాఫీ కూడా 2 లక్షలు చేసిండు. ఎస్టీ కాబట్టి మాకు ఎస్టీ వాళ్ళకే రైతు బంధు వచ్చేది. ఇప్పుడు రుణమాఫీ రావడం వల్ల అందరికీ ప్రతి ఒక్క రైతుకు క్యాస్ట్ ఏం లేదు, ఏదేం లేదు, ప్రతి ఒక్కరికి వచ్చింది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇలాగే ఉంటుందని, మంచిగా చేస్తాడని మేము కోరుకుంటాం.